ఇవాళ గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో ఉన్నాం. మీరు గత 2-3 రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క శవపేటికను పట్టుకుని అంతిమయాత్రకు వెళ్తా ఉన్నటువంటి ఎస్సీల్ని ఇదే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ఆపు సోదరులు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడమే కాదు, ఆ శవపేటికని కింద పడేయడం, అక్కడ ఎస్సీ సోదరులను కొట్టడం జరిగింది. ఇది నేను అనుకున్నాను, చూసిన వెంటనే నిజంగా ఇలా జరిగిందా అని అనుకున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఇవాళ ఈ గ్రామంలోకి వచ్చాను నేను. వీళ్ళు చెప్తున్న మాటలుంటే నిజంగా గుండెలు పగిలిపోయిన నిజాలు ఉన్నాయి ఇక్కడ. ఏమిటి అంటే, గత కొంతకాలంగా ఈ పేట ఏదైతే ఉందో, ఎస్సీ పేట ఏదైతే ఉందో, వీళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు, దుర్భాషలు ఆడుతా ఉన్నారు, వీళ్ళ జాతరలకు వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, ఆఖరికి వీళ్ళ శవయాత్రను కూడా అడ్డుకుని వీళ్ళ మీద దాడికి దిగుతా ఉన్నారు. ఈ ఘటన జరిగి సుమారుగా 3 రోజులు అవుతోంది. ఇది ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. గిడ్డి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నాడు. ఈయన రిజర్వేషన్ లో గెలిచాడు. ఈ రిజర్వేషన్ లో గెలిచిన ఎమ్మెల్యే సుమారుగా 3 నుంచి 5 రోజులు అవుతోంది. 5 రోజులు. ఈ 5 రోజుల నుంచి తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంత ఇబ్బంది పడతా ఉంటే, ఎక్కడో రాజమండ్రి నుంచి హర్ష్ కుమార్ గారు వచ్చారు, ఎక్కడో రాజుల నుంచి నేతలు వచ్చారు, విజయవాడ నుంచి కొంతమంది నాయకులు వచ్చారు, హైదరాబాద్ నుంచి కొంతమంది నాయకులు వచ్చారు. పక్కన ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ ఇక్కడ వరకు రాలేకపోయాడు. సిక్కుపడుతున్న ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చూసి ఇవాళ రిజర్వేషన్ లో గెలిచినటువంటి మీరు కనీసం ఇవాళ జాతికి ఇబ్బంది కలిగితే, జాతి తమ ధైర్యాన్ని కోల్పోతే మీరు అండగా నిలబడలేకపోవడం దౌర్భాగ్యం. ఎంతవరకు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయలేకపోవడం మరో దౌర్భాగ్యం. మరి ముఖ్యంగా అట్రాసిటీ కేసు కట్టిన తర్వాత ఎప్పటి వరకు కూడా పోలీసులు ఈ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం చాలా దౌర్భాగ్యం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి. ఇవాళ మీకు ఈ రోజు సాయంత్రం వరకు సమయం ఇస్తా ఉన్నాం, లేదు రేపటి వరకు సమయం ఇస్తా ఉన్నాం. మీకు పోలీసు వారికి కూడా, ఎమ్మెల్యే గారికి కూడా, మీరు కనుక త్వరిగతన మా మీద దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి అట్రాసిటీ చట్ట ప్రకారంగా వాళ్ళని రిమాండ్ కి పంపించకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మాకు పోలీసులు సపోర్ట్ చేయకపోయినా, రాజకీయ నాయకులు సపోర్ట్ చేయకపోయినా మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. మేము ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా జాతిని అంతటిని సంఘటితం చేయాలనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీరు గనక త్వరిగతన మాకు న్యాయం చేయకపోతే ఎమ్మెల్యే గదిని ముట్టడిస్తాం, కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం.